పూర్తి అనుగ్రహం ఉండాలని వేడుకుంటూ 13వ తేదీ శనివారం భీమలింగ యొక్క సమీపంలోనే మూసీ నది ఒడ్డున మనందరి ఈ యొక్క ఒలిగొండ మండలం చుట్టుపక్కల ఉన్న గ్రామ భక్తులందరికీ గత 50-100 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరికీ తెలుసు భీమలింగంలో లింగం స్వామివారి యొక్క శివపార్వతులు ఉన్నారు. గంగా గౌరీ సమేతస్య భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ నోముల జంగారెడ్డి దంపతులు ఈ సంవత్సరం అందరు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చూసుండకపోవచ్చు. స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించారు కార్తీక మాసంలో. 100 సంవత్సరాలుగా ఎప్పుడూ మన సీఎం గారు వచ్చి దేవాలయం నిర్మిస్తారని వాగ్దానం చేసిపోయారు. దాని భాగంలోనే ఈనాటి సంవత్సరానికి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కార్తీక పౌర్ణమి 17వ తేదీన అంగరంగ వైభవంగా దాదాపు 10,000 మందితో స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించుకున్నారు. అలాగే అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ కూడా నిర్వహించాలని శ్రీ నోముల దంపతులు నిర్వహించుకుంటున్నారు. బివి రమణ గురుస్వామి గానకోకిల బివి రమణ గురుస్వామి గారి కరకమల చేతుల మీదుగా శనివారం రోజున ఉదయం 10 గంటలకు 1,00,000 బిల్వార్చన 1,00,000 పుష్పార్చన ఉంటుంది. అట్లాగే దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడున్న ప్రతి అయ్యప్ప భక్తుడు వచ్చి అక్కడ అంకురార్పణ కార్యక్రమానికి తలా ఒక చేయిగా పుష్పం వేసి మేము వస్తువు ధనం అడగట్లేదు స్వామి, దేవాలయ నిర్మాణానికి మీ వంతు సహాయము మీరు వచ్చి ఒక పుష్పం వేసి అర్చన చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు చల్లగా చూసి త్రివేణి సంఘంలో పరమేశ్వరునికి దేవాలయం నిర్మించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడున్న భక్తులందరూ పరపుర గ్రామాల నుంచి వచ్చారు. మేము వెమ్లకొండ అలాగే ఒలిగొండ మురళీ గురుస్వామి వారి దగ్గర కూడా వెళ్ళి కలిసాము. వారు కూడా చక్కని స్పందన ఇచ్చారు. అందరి సన్నిధానాలు నాకు తెలియదు, కానీ నేను ఈ పక్క ఊరే గుడ్లగొండ గ్రామవాస్తవునే. మన దేవాలయం నిర్మించుకోవాలనే సంకల్పంతో హైదరాబాద్ నుండి మీ యొక్క తెలుసుకోవడం కోసం ఈ యొక్క పూజ తిలకించి మీ అందరికి ఆహ్వానం తెలియపరచుకుని వచ్చాం. అందరూ సదా మన్నించి ఈ యొక్క మహాపూజకు వచ్చి భీమలింగేశ్వర స్వామి కృపకు ప్రార్థనలు కావాల్సిగా కోరుచున్నాం. గురుస్వామి వారికి పర్మిషన్. శరణమయ్యప్ప.